ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామ పంచాయతీ కంబాలపాలెం గ్రామంలో అనుసూరి రాంబాబు అనే రైతుకు చెందిన గేదె దూడను చంపేసి అక్కడే కాసేపు నిద్రించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో పులి అడుగుజాడలను కూడా గుర్తించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే పులి రాకపోకలను గమనిస్తూ అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఏసీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలను అయితే పెద్ద పులి వణికిస్తుందనే చెప్పుకోవాలి. తాజాగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామ పంచాయతీ కంబాలపాలెం గ్రామంలో పులి అడుగుజాడలు, అలాగే ఒక ఆవు దూడను చంపేసిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. గేదె దూడను చంపేసి అక్కడే కాసేపు నిద్రించినట్టు కూడా స్థానికులు చెబుతున్నారని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గత 3 వారాల నుంచి చూస్తే గనక చాలా వరకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పెద్ద పులి అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అది ఏదైతే కాకినాడ జిల్లాకి పోలవరం జిల్లాకి ఏదైతే ఉమ్మడిగా ఉన్నటువంటి మండలం ఉన్నదో ఈ మండల సరిహద్దుల్లో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామం నుంచి అదే రకంగా అటువైపు ఉన్నటువంటి అడ్డతీగల రాజవండింగి మండలాల మధ్యలో ఉన్నదని చెప్పేసి గుర్తించారు. అయితే పగలు చాలా వరకు కూడా గ్రామీణంలోకి రాకుండా ఏదైతే కొండ ఉన్నదో కొండ మీద తిరుగుతుందని చెప్పేసి అధికారులు అంటూ ఉన్నారు. అదే ఇంకా రాత్రి మాటు వేసి అలాగే ఎక్కడైతే పశువులు ఉంటాయో పశువులను కూడా వేటాడుతుందని చెప్తా ఉన్నారు. దీంతో రాత్రంతా కూడా జాగ్రత్త చేయవలసి వచ్చింది. మొత్తం అందరూ కూడా ఎవరైతే అక్కడ స్థానికులు ఉంటారో స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురై మొత్తం అందరూ కూడా పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ బయటకు వచ్చారు. ఆ సమయంలో అది ఊహించిన ఘటన ద్వారా ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా వెళ్ళలేని మారుమూల ప్రాంతం అది. ఎందుకంటే అది దాదాపు ఏలేరు రిజర్వాయర్ ఉన్నదో ఏలేరు రిజర్వాయర్ కి బ్యాక్ అంటే ఏదైతే నీరు స్టోర్ చేసుకుంటామో ఆ యొక్క కేంద్రంలో ఉంటే గ్రామాలు ఇవి. అయితే ఈ గ్రామానికి వెళ్ళాలంటే చాలా కూడా లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఇదే సమయంలో అక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులందరూ కూడా సమాచారం ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఉదయాన్నే అధికారులు హుటాహుటిన అక్కడ చేరుకొని అదే పోలీసులు కానీ అటవీశాఖ సిబ్బంది కానీ దానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా అక్కడ చేరుకొని వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. రాత్రికి రాత్రే ఒక టముకు లాంటిది వేయించి స్థానిక ఉన్నటువంటి నాయకులు ఒక టముకు వేయించి ఏది కూడా మీరు ఏ పశువులను కూడా బయటకు పంపించకుండా చూడండి. అయితే మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అయితే ఏదో చాలా వరకు భయపడిన ప్రజలందరూ కూడా ఒకే చోటకి చేరుకుని అదే రకంగా రాత్రి నిద్రలేని రాత్రి గడిపారని మనం చెప్పుకోవచ్చు. సుష్మా. ఎస్ నానాజీ, అంటే గత కొన్ని రోజులుగా ఈ పులి చాలా గ్రామాలను కూడా భయపెడుతూ ఉంది. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మళ్ళీ పులిని అడవిలో వదిలేందుకు ఎటువంటి ప్రణాళిక చేస్తూ ఉన్నారు? అటవీ శాఖ సిబ్బంది చెప్పిన సమాచారం ప్రకారంగా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఆదేశాల మేరకు 11 హనుమాన్ టీమ్స్ పెట్టారు. అలాగే 3 బోన్లు రెడీగా ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు దానికి ఇప్పుడు గన్ షూట్ చేస్తారో వాళ్ళందరూ కూడా డాక్టర్స్ తో సహా అందరూ కూడా రెడీగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గతంలో దాని మీద ఏదైతే పులి ఉన్నదో దాని మీద ఎలాంటి ఆపరేషన్ జరిగింది కాబట్టి అది ముందుగానే ప్రజలు ఎక్కడున్నారో తన వాసన కనిపెట్టి ఆ సమాచారం అంటే ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా తెలివిగా తప్పించుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా ముప్పు తిప్పలు పెట్టిస్తున్నామంటే పులి ప్రధానంగా అక్కడ ఎక్కడెక్కడికి వెళితే వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటుంది. ఏ ప్రాంతంలో వెళ్తే దూడలు ఉంటాయి, ఏ ప్రాంతం గుండా ప్రయాణిస్తే తనకు సేఫ్ సైడ్ లో ఉంటది అనేది ఆల్రెడీ ఒక తెలివితేటలుగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా అధికారులందరూ కూడా తెలియజేసింది ఏంటంటే చాలా వరకు పులి చాలా తెలివితేటలుగా వ్యవహరిస్తుంది. రాత్రులు వచ్చి ఏదైతే శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మకాములు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ఇల్లుని కానీ
ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గేదెలు చంపుతుంది. ఏదైతే గేదెను చంపిందో గేదెను చంపిన తర్వాత వెళ్ళిపోతుంది. అదే రకంగా ఆవును చంపిందంటే కనుక ఆవును దూడను చంపిన తర్వాత తినేస్తా ఉంది. ఈ విధంగా తన ఒకటే యూనిట్ లో ఒక ఫార్మేట్ లో అదే రకంగా ప్రయాణం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఎక్కడి నుంచి అయితే ప్రారంభించి అదే రకంగా ప్రతిపడ మండలం కానీ అలాగే శంకవరం మండలం కానీ వివిధ గ్రామాలు తిరిగి మళ్ళీ అదే రౌతులపూడి మండలం కూడా చేరుకుని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రతిపాడుకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ప్రతిపాడు నుంచి ఒకవేళ ఇలాగ రాజవొమ్మింగి మీదుగా కానీ అడ్డదిగ్గల మీదుగా కానీ మళ్ళీ పోలవరం జిల్లా వెళ్ళి మళ్ళీ పాపకొండలకు వెళ్ళే పరిస్థితి ఉండొచ్చు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు అధికారులు కూడా. ఎస్, అంటే ప్రస్తుతం రాత్రిపూటే పులి సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. పగటిపూట పులి ఎక్కడుంటుందంటే ప్రజలకు కనిపిస్తుందా? అంటే గేదెల్ని దూడల్ని చంపడం అదంతా చేస్తూ ఉంది. అసలు గ్రామస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెబుతున్నారు? ఏదైతే ఈ పులి ఖచ్చితంగా అంటే పగలు కూడా ప్రయాణం చేసింది. అయితే ఏదైతే కొండ పరివార ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పగలు ప్రయాణం చేస్తుంది. ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కిందకి గ్రామాలు ఉంటాయో ఆ ఏరియా మాత్రం ఖచ్చితంగా రాత్రిలో వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున అందరిలో కూడా నిద్రలో ఉండగా నిర్మానుష్య ప్రాంతంగా ఏదైతే ఉంటుందో ఆ సమయంలో వచ్చి తను వేటాడి వెళ్ళిపోతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు కూడా అధికారులు చెప్పేది ఏంటంటే ఈ లైటింగ్ ఉన్న చోట కానీ అదే రకంగా ఏదైనా సౌండ్ చేస్తున్నప్పుడు కానీ అది గ్రామం సైడ్ రాకుండా ఉంటది కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా లైట్లన్నీ వేసి అలాగే సౌండ్ అన్ని చేస్తే కనుక రాకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు బిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ నానాజీ.